నువ్వు ఈ జన్మలో ఫ్యాట్ లాస్ అనేది అవ్వలేవు. అన్‌లెస్ నువ్వు ఈ వీడియోని ఫుల్‌గా చూసేంత వరకు. అండ్ మన చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఎట్లా ఆలోచించడం మొదలుపెట్టారంటే, కార్డియో ఈజ్ అన్ మ్యాజిక్ ఎరేజర్ అని. బట్ ఇట్స్ నాట్. ఒక్క కార్డియో మీద డిపెండ్ అయితేనే నువ్వు ఫ్యాట్ లాస్ అనేది అవ్వలేవు. ఫ్యాట్ లాస్ గాని, వెయిట్ లాస్ గాని ఏదైనా. నీకు ఫ్యాట్ లాస్ అనేది అవ్వాలంటే ఈ 3 థింగ్స్‌ని డైలీ రొటీన్‌లో నువ్వు యాడ్ చేసుకోవాలి. ఒక హాబిట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ క్యాలరీ డెఫిసిట్. ఏం లేదు, నువ్వు తినే ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి? ఏం తింటున్నావు? ఎంత తీసుకుంటున్నావు? దాంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ క్యాలరీస్ ఉన్నాయి? ప్రోటీన్ ఇవంతా ట్రాక్ చేసుకోవాలా. సెకండ్ థింగ్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ ప్రోటీన్ ఇంటేక్. నీకు ప్రోటీన్ ఇంటేక్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ వల్ల మజిల్ బిల్డ్ అవ్వడమే కాదు, నీకు పర్ఫెక్ట్‌గా వెయిట్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ అనేది 100% అవుతది. ఈవెన్ నీకు కార్డియో కంటే హెవీ ఫ్యాట్ లాస్ అనేది నీకు వెయిట్ లిఫ్టింగ్‌లోనే సాధ్యమైతది. నీకు మెటబాలిజం మంచిగుంటది. సో, దీని వల్లనే నీకు ఇంకా ఫ్యాట్ లాస్ అనేది ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది నీకు ఇంట్లోనే కనిపిస్తది కార్డియోలో కంటే. అండ్ ఇప్పుడు థర్డ్ పాయింట్ డైలీ 10,000 స్టెప్స్ అనేది మ్యాండేటరీగా నడువు. 10,000 స్టెప్స్ అనేటివి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈజీగా అయిపోతాయి. అండ్ దాంతో పాటు చిన్నగా సైక్లింగ్ ఆర్ స్కిప్పింగ్ ఇట్లా చిన్న చిన్న కార్డియోలకు సంబంధించి చిన్న చిన్నవి యాడ్ చేసుకో.